Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. Strive to be loving. 1 Corinthians chapter 14 verses 1. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు మనతో నిశ్చయముగా సెలవిస్తున్నాయి. క్రైస్తవ ప్రేమ ప్రత్యేకమైనది. ఒకరు నిన్ను ప్రేమించినా ప్రేమింపకపోయినా వారి ఎడల నీవు ప్రేమ కలిగి ఉండటమే నిజమైన క్రైస్తవ ప్రేమ. తమను ప్రేమించిన వారినే ప్రేమించడం, తమను ద్వేషించిన వారినే ద్వేషించడం లోక సంబంధమైన ప్రేమ. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఆయనను ప్రేమించినా ప్రేమింపకపోయినా ఆయన మాత్రం మన కోసం ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. బహుశా అందుకేనేమో యేసయ్య, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను అని చెప్పుచున్నాడు. కాబట్టి దేవుని ప్రేమ కోసం మనం ప్రయాసపడాలి. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన మార్గాలను మనం అనుసరించి నడుచుకోవాలి. ఆనాడు స్టెఫనును యూదులు రాళ్లతో కొట్టుచూ చంపుచున్నప్పుడు కూడా ప్రభువా, ఈ పాపములు వారి మీద మోపకము అని గొప్ప శబ్దముతో పలికిన నిజమైన క్రైస్తవ ప్రేమ. అలాంటి క్రైస్తవ ప్రేమను మనమందరము కలిగి ఉండాలని స్టెఫను వలె ఓర్పును సహనమును కలిగి విశ్వాసంతో మనందరము ప్రార్థించాలి. అలాగే ఇతరులు ఎంత బాధించినా వేధించినా వారి నోటి మాటలు చేత నీవు బాధపడినా వారి యందు నీవు ప్రేమను సమాధానమును కలిగి ఉన్నట్లయితే దేవుడు మనలందరూ ఆశీర్వదిస్తాడు. ఆయన ప్రేమ మన అందరి మీద ఉండునుగాక. ప్రార్థన. ప్రేమామయుడ, దయామయుడ, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు నీ యొక్క పరిశుద్ధమైన మాటల చేత మాతో మాట్లాడినందుకు వందనములు. అలాగే ఈరోజు నీ యొక్క ప్రేమను మేము కలిగి ఉండాలని ఈ వాగ్దానం ద్వారా మా అందరి జీవితాలలో ప్రేమను, శాంతిని మాకు కలుగ చేయండి. ఇతరుల మమ్ములను ఎంత బాధ పెట్టినా వారి యందు వారిని క్షమించి వారి యందు ప్రేమను సమాధానమును కలిగి ఉండేలా ధన్యతను, కృపను మాకు దయచేయండి. మమ్ములను హింసించిన వారిని, శిక్షించిన వారిని మీరు దయచేసి వారందరినీ క్షమించండి. వారందరికీ రక్షణను అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాలలోనూ ఆశ్చర్యకరమైన మేలులను జరిగించండి. ఈ లోక సంబంధమైన ప్రేమలు కాకుండా నీ యొక్క పరలోక సంబంధమైన నీ ప్రేమను, నీ యొక్క పరిశుద్ధమైన ప్రేమ కోసం మేము ప్రయాసపడే వారిగా నీ కరుణ, నీ ప్రేమను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.